నా పేరు రాజగోపాల్. గత 5 ఏళ్ల నుంచి నేను ఏసు కోసం ప్రిపేర్ అయ్యి చదివాను. ఈసారి ఎట్లయినా ఖచ్చితంగా కొట్టాలని. నాకు వచ్చిన మార్కులు వచ్చేసి 74.23. ఈసారి ఖచ్చితంగా అన్ని మార్కులు వస్తుందని నేను అనుకున్నాను. పోయినసారి ఇంతకుముందు కటాపుకి 69కి వచ్చింది. ఈసారి 74 ఎందుకు రాదు. అందులో ఎస్సీ కేటగిరీస్ నాడిగాలలో సెకండ్ టూర్ కాబట్టి వస్తుంది అనుకున్నాము. అనుకున్నప్పటికీ కాల్ లెటర్లు ఇచ్చారు. కాల్ లెటర్ ఇచ్చినప్పుడు కూడా డిఎస్సీ కన్వీనర్ గారు 1:1 కాల్ లెటర్ వదిలేయడం జరిగింది. అంటే ఒక జాబ్కు ఒకడే వెరిఫికేషన్ అయిపోయిందంటే, సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఏంటంటే అతనికి జాబ్ ఇవ్వాలి. నాకు కాల్ లెటర్ వచ్చింది. 1:1 వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. తీరా చూస్తే సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు. నాకు ఏం జరిగింది అని పోయి కలెక్టర్ ఆఫీస్ గారు పోయిన డిఏ ఆఫీస్ గారికి పోతే అక్కడ పోయి అడిగితే ఇది మాకేం సంబంధం లేదు, పైన వాళ్ళు ఇచ్చేది మేము ఇచ్చేసాం, మాకేం సంబంధం లేదు అంటారు. అంటే ఎవరిని అడగాలి? ఇప్పుడు నేను 5 ఏళ్ల నుంచి కష్టపడ్డాను, చదివినాను, నేను సాధిస్తాను అనుకున్నాను, కొట్టినా జాబ్ కొట్టినా, కానీ నా జాబ్ ఎవరో పోయింది. డబ్బులు తీసుకొని కట్టి కొనుక్కుపోయినారు. అంటే నేను పేదరికంలో పుట్టడమే కదా. నాకు డబ్బులు అంటే నేను ఉంటుంది. నేను డబ్బులు ఎక్కడే కదా అమ్ముకోవడం, 15 నుంచి 20 లక్షల దాకా అమ్ముకోవడం. ఆ కాళ్ళు రికార్డులు కూడా బయటకు వచ్చినాయి. కానీ దాని గురించి ఏమన్నా మాట్లాడాలంటే ఏమిస్తారు. ఇట్లా జరిగిన కథాకళని చెప్తే కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఆడపల్లె కడిగి పోయి కూడా అందరము మా ఎవరైతే ఇట్లా ఎడ్యుకేషన్ అయితే వచ్చిన వాళ్ళు కూడా పోయి అడిగినాము. అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు? అయితే ఇప్పుడు కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసినాడు, విద్యాశాఖ మంత్రి. తప్పు జరిగింది కాబట్టి ఈయన కూడా రాజీనామా చేయాలని నేను కోరుకుంటున్నాను. లోకేష్ గారు లేకపోతే మాకు ఎవరికైతే కాల్ లెటర్ వచ్చేసి 1:1 వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళకు జాబ్లన్నీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన శిల్పా చక్రవర్తి గారికి తమ్ముడు రాజగోపాల్ చాలా అద్భుతంగా చెప్పాడు. పాపం కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. మాకే ఇలాంటి వాళ్ళు దగ్గరికి వచ్చి ఇక్కడ కళ్ళెదుటగా కనబడతా ఉంది. తినే నోట్లో పెట్టుకునే టైంలో పల్లెలు లాక్కునేట్టు కరెక్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్రెడీ అయిపోయినాను అని చెప్పి డిక్లేర్ 1:1 అంటే ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే లెక్క. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందంటే అయిపోయినట్టే లెక్క. అన్ని రకాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి కూడా ఇలాగ అన్యాయం చేస్తా ఉన్నారంటే ఇలాంటి దుర్మార్గులు దొంగ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి కోటలు ఎక్కడే కానీ ఎక్కడ బిఎస్సి డిగ్రీ పాస్ కాలేదు, టెట్ పాస్ కాలేదు, ఎక్కడ నేషనల్ గేమ్స్ ఆడలేదు, ఎక్కడే కానీ గేమ్స్ లో పాల్గొన్నట్టు స్పోర్ట్స్ కోటా అనే ఒకటి తీసుకొచ్చి జీవో నంబర్ 77 తీసుకొచ్చి దుర్మార్గమైనటువంటి జీవో తీసుకొచ్చి ఈరోజు బిడ్డల వాళ్ళ యొక్క అడుపు కొట్టినారు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ యొక్క పరీక్ష నిర్వహించినా సక్రమంగా జరిగిన పాపాన పోలేదు. అది వచ్చేసి మొదటి స్థానం వచ్చేసి రైల్వే రావడం జరిగింది, రెండోది తమిళనాడు రావడం జరిగింది, 3 కేరళ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్థానమే లేదు. అయినా సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం పొందడం జరిగింది. బాస్కెట్ బాల్ 2001వ సంవత్సరం. సగం మంది ఈ జూడో సర్టిఫికేట్, వేరేది హ్యాండ్ బాల్స్ అవన్నీ బ్యాకప్ సర్టిఫికేట్. అక్కడ సర్టిఫికేట్ తెచ్చబడితే శిల్పా చక్రవర్తి అడిగి మేము అట్లా చాలా మంది ఉన్నాం. తెలిసిన వాళ్ళు అన్న ఒకటి హైదరాబాద్ లో పలుకుబడింది, అక్కడ పలుకుబడింది, ఇక్కడ పలుకుబడింది అని మేము పొందే తెలుసుకునే వాళ్ళం. అది పాపం నాకు ఎప్పుడు చెప్పలే. అంత తిరిగినా కూడా ఇక సర్టిఫికేట్ తెచ్చి పెట్టుకోరా నేను ఇప్పిస్తాను కూడా చెప్పాలి. నాకు ఎప్పుడు లేకపోతే నేను తెచ్చుకుని ఈ పూలు అమ్ముకునేది పండు అమ్ముకునేది కూడా ఉండకపోతుంది. నాకు అట్లా కూడా నాకు న్యాయం చేయాలి. ఆయన నేను ఎంఏబీ చదువుకున్నా, నేను కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నా. ఇదే డిఎస్సీ కోసం కూడా పోతున్నా. చాలా నేను రైతుగా అన్నం జరిగితే కూడా శిల్పా చక్రవర్తి అన్న మనిషిని కూడా నాకు అన్నం చేస్తున్నా. ఆ విషయంలో నేను స్టేట్ లెవెల్లో పోరాడినా. ఈ డిఎస్సీ విషయంలో కూడా నేను పోరాడినా. గుర్తు పోస్టులకు 1 పోస్టు కూడా లేదు ఈ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే కూడా ఆ విధంగా కూడా పోరాడినా. దొంగ సర్టిఫికేట్లకు పుట్టినీళ్ళు ఈ 2025 డిఎస్సీ స్పోర్ట్స్ కోటా పక్కగా ఫేక్ జరిగింది. చాలా మందికి బ్యాకప్ సర్టిఫికేట్ కూడా లేవు. దయచేసి దీనిపై సిబిఐ విచారణ జరిపించి నిజమైన స్పోర్ట్స్ వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిజమైన లబ్ధిదారులు మోసపోయినందుకు దయచేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ పోరాడుతున్నందుకు అందరికీ డిఎస్సికి 1 మార్కులో 2 మార్కులో ఈరోజు పాస్ అయ్యి కూడా 1:1 నిష్పత్తిలో
వాళ్ళ అర్హత ఉన్నా కూడా ఈ రోజు కూడా వాళ్ళ ఉద్యోగాలు రాని పరిస్థితి. మాయా మర్మం ఏమిటో చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం గద్దె దిగాదాకా పోరాడదామా? గట్టిగా పోరాడతాం, నిలదీస్తాం, మెడలంచుతాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దిగేగా పోరాడతాం. విద్యార్థులారా, విద్యార్థి తల్లిదండ్రులారా, మేమున్నాం మీకు తోడుగా. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీ తల్లిదండ్రులకు. మేము ఒక అభయాన్ని ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం మెడలంచుతాం, మీకు తోడుగా ఉంటాం. మీ ప్రతి అడుగులో అడుగు మేము వేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. స్కీములు లేవు ఈ ప్రభుత్వ హయాంలో, అన్ని స్కాములే. స్కీములు మాత్రం లేవు. చెప్పినటువంటి దుర్మార్గులు 6 పథకాలు చెప్పి కనీసం 3 పథకాలు కూడా నిగ్గదీసి అడుగుతూ కూడా చెప్పలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని.